తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాత కోరంగి గ్రామ పెద్దలు గత 3 ఏళ్లుగా తమ కుటుంబాన్ని వెలివేసి వేధిస్తున్నారంటూ టేకుముడి త్రిమూర్తులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ పితాని త్రినాథరావు విచారణ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామ పెద్దలు తమ కుటుంబానికి ₹1,00,000 జరిమానా విధించి వెలివేశారని వాపోయారు. అప్పటి నుండి తమ కుటుంబాన్ని శుభ కార్యక్రమాలకు పిలవడం లేదని, తమను వేరుగా చూస్తున్నారని తెలిపారు. తన కుమార్తె వివాహాన్ని కూడా చెడగొట్టారని ఆరోపించారు. తాను వ్యవసాయం చేసుకుంటూ జీవితాన్ని పోషించుకుంటున్నానని, పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా చేసి నష్టపరిచారని, అడిగితే దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు కట్టాలని, లేకుంటే ఊరి నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోయారు. దీనిపై గతంలో కోరంగి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించినట్లు చెప్పారని, అయితే గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ సమస్యను గ్రామంలో తేల్చుకుంటామని 2 రోజుల సమయం ఇవ్వాల్సిందిగా తహసీల్దారు గ్రామ పెద్దలు కోరారు. సమస్య పరిష్కారం కాకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ సమావేశంలో సెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు, ఎంపీడీఓ సత్యనారాయణ, కోరంగి ఎస్ఏపీ సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు త్రినాథరావు, తహసీల్దార్ తాళరావుగా పనిచేస్తాను. టేకుముడి త్రిమూర్తులు అనే ఆయన సీతారాంపురం కోరంగి హ్యామ్లెట్ అక్కడ నివాసం ఉంటున్నారు. గోగడ ఇలాగా మండల పెద్ద గ్రామంలో ఉన్న పెద్దలు లేకపోతే సమ్మిట్ నన్ను ఏ కార్యక్రమానికి పిలవట్లేదు, ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మాకు పంపారు. మేము అప్పుడు ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళని ఇన్ని అందరిని కూర్చోబెట్టి సెటిల్ చేసిన ఇష్యూ పీస్ కమిటీని కూడా వేయడం జరిగింది. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. సుమారు సంవత్సరం నుంచి అగైన్ ఆయన ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళినారు. 3 పెద్దలు చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను, నా కుటుంబాన్ని. మళ్ళీ ఈరోజు నోటీస్ కలెక్టర్ గారి నుంచి వచ్చింది, నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలవడం జరిగింది. అలాగే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ సెట్టిబలిజ పెద్దలు, మండల పెద్దలు కూడా వచ్చినారు. వచ్చి డిస్కషన్స్ అంతా అయిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇవ్వండి రిక్వెస్ట్ చేయడంతో మేము సెటిల్ చేస్తాం సార్, గ్రామంలో ఇష్యూ ఇది అని రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ అగైన్ బుధవారం వాయిదా ఇవ్వడం. బుధవారం ఇష్యూ డెఫినెట్గా సెటిల్ అవుతుంది, వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారని ఆశిస్తున్నాను. అదర్వైజ్ చట్టం తన పని చేసుకుని వెళ్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు టేకుముడి త్రిమూర్తులు అండి. నాది పాత కోరంగి గ్రామం. నన్ను 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది కోరంగి పోలీసు వారికి తెలిపితే కోరంగి పోలీసు వారు 2003లో ఒకసారి, 2004లో ఒకసారి, 2005లో ఒకసారి సెటిల్మెంట్ చేసి ఒరే ఒక మనిషిని కులంలో చేయలేయడం తప్పు, ఇక మీదట మీరు అన్నదమ్ముల్లా బతకండి అన్నారు. అలాగనే వాళ్ళు ఓకే చెప్పారు. 2 చేత సంతకాలు పెట్టించుకున్నారు. మళ్ళీ గ్రామంలోకి వెళ్ళేటప్పటికి గ్రామంలో మామూలే, మేము తప్పేసాం కాబట్టి ఫస్ట్ ₹1,00,000 అన్నారండి తప్పు, తర్వాత 60,000 అన్నారండి, ఇప్పుడు 40,000 అన్నారండి. అయితే నేను ఎంఆర్ఓ గారికి చెప్పగా ఎంఆర్ఓ ఆఫీసులో 2 పెద్దల్ని నన్ను కూడా కూర్చోబెట్టి శాంతి కమిటీ అంటే మా సెట్టిబలిజ సంఘం పెద్దల సమక్షంలో శాంతి కమిటీ వేసి 8/4/2025 సంవత్సరంలో తేల్చి ఇక మీదట ఇలాంటివి ఏమన్నా జరిగితే రాజ్యాంగం గురించి చెప్పి ఎంఆర్ఓ గారు వీడియో తీసి ఇవి పైకి వెళ్తాయి కాగితాలు, భవిష్యత్తులో ఇలాంటివి ఏమన్నా జరిగితే మీరు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్షార్హులు అని చెప్పడం జరిగిందండి. ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత మళ్ళీ టార్చర్ చేయడం మొదలుపెట్టారు. నన్ను కొట్టడానికి కూడా ప్రయత్నాలు చేశారు. అన్ని బాధలు తట్టుకున్నాను. ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా సరే నన్ను పిలకుండా అడ్డుకునేవారు. నా ధాన్యం తీయకుండా అడ్డుకోవడం వల్ల నా ధాన్యం నష్టం పోతే ఫోటోల రూపంలో కూడా చూపించాను. ఎంఆర్ఓ గారు మంచి అధికారి, స్పందించిన ఎంఆర్ఓ గారు మాట వినలేదు, ఎస్సీ గారు మాట వినలేదు, మా కొంతమంది మాట వినకపోతే నేను హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్సీకి 10వ నెలలో 25వ సంవత్సరంలో హ్యూమన్ రైట్స్కి వెళ్ళడం జరిగింది. హ్యూమన్ రైట్స్ నుంచి ఇక్కడికి రావడం వల్ల ఎంఆర్ఓ గారు అయితే న్యాయం చేస్తానన్నారు. ఎంఆర్ఓ గారు చక్కగానే చెప్పారు, ఇది మానవ సమాజం రా బాబు, తప్పులు వేయకూడదు, మీరు తప్పులు మళ్ళీ ఎలా చేశారు ఏంటని అడిగారు. చిన్నబాబు, చీకట్ల కృష్ణ తదితర పెద్దలండి. అక్కడ రోడ్డు విషయంలో చిన్న స్థలం వచ్చింది. అది పాత ఎంఆర్ఓ గారు పోతురాజు గారు కొలిసి గ్రామానికి మాకు అప్పచెప్పేశారు. అక్కడితో సమస్య పరిష్కారం అయిపోతుందని ఆయన చెప్పారు. ఆ మాట అనకుండా
నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి, పోలీస్ దగ్గరికి వెళ్ళావు కాబట్టి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళావు కాబట్టి మాకు తప్పు కట్టవలసిందే. గ్రామంలోని తప్పు కట్టకపోతే గ్రామం నుంచి వెళ్ళిపో. నీకు అనంతరం మా పాపకి సంబంధం వస్తే చెడగొట్టేయడం జరిగింది. చెడగొట్టేసింది ఏ విధంగా చెడగొట్టేస్తారనేది కూడా నేను ఎంఆర్ఓకి వినిపించడం జరిగింది. ఎంఆర్ఓ గారు చెప్పారు, తిరుమతిలో నీకు న్యాయం చేస్తాం, హెచ్ఆర్సీ నుంచి వచ్చారు కాబట్టి నీకు న్యాయం చేసేలా మాట్లాడతాం. తప్పు అయితే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదు, నేను ఒప్పుగాను, మా చట్ట ప్రకారం తప్పు కట్టడం నేరం అని చెప్పారు. మరి మళ్ళీ గ్రామంలో టార్చర్ చేయడం, నన్ను బయటికి వెళ్తే నిర్బంధిస్తున్నారు. ఏ రోజు ఏం చేస్తారో నేను భయంగా బతుకుతున్నాను.